సెలవులు వరుస హాలిడేస్ తో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దాంతో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి రావడంతో కంపార్ట్మెంట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండాయి. భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో భక్తులను ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, నీరు, పాలు అందిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. మంగళ, బుధవారాల నుంచి తిరుమలకు భక్తులు తరలి వస్తున్నారు. దీనికి తోడు వీకెండ్, వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఈ క్రమంలోనే గురువారం 66,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 4,66,00,000 రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. తిరుమలలో భక్తులు విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది.